Hello, aspirants. As we discussed yesterday about criminal justice system is degraded. Today, మనం దీని గురించి ఈ డీటెయిల్డ్‌గా చదవబోతున్నాం. అసలు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? దాని యొక్క ఇంపాక్ట్ మన యొక్క వేరియస్ సొసైటీ మీద, ఎకానమీ మీద, పొలిటికల్‌గా ఎలా ఇంపాక్ట్ అవుతుంది? దీనివల్ల రీజన్స్ ఏంటి? దీన్ని మనం ఏ మెషర్స్ తీసుకుంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ని ఒక రైట్ వేలో మనం పెట్టగలం? అండ్ దీనికి తగిన వే ఫార్వర్డ్ ఏంటి? అండ్ దీనికి ఒక కన్క్లూషన్స్ ఏంటి? అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో, నిన్న మనం ఒక షార్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ లీగల్ ఇన్‌స్టిట్యూషనల్ మెకానిజం టు ఎన్‌ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ అండ్ టు ఎన్‌ష్యూర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ క్విక్ డెలివరీ ఆఫ్ జస్టిస్, అకౌంటబిలిటీ, ప్రొటెక్ట్ అండ్ రీహాబిలిటేట్ విక్టిమ్స్, డిస్ప్యూట్ రిజల్యూషన్. ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏం చెప్తుందంటే విక్టిమ్‌కి ఎవరైతే క్రైమ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్పీడీ ట్రయల్ అంటే కేసు నమోదు అయిన తర్వాత కోర్ట్‌కి ప్రొడ్యూస్ చేయడం, కోర్ట్‌లో తగిన శిక్ష విధించడం, ఆ శిక్ష విధించిన తర్వాత దాన్ని ప్రిజన్‌కి పంపడం, తగిన ఇంప్రిజన్‌మెంట్ ఎన్ని ఎన్ని మంత్స్ ఉందో చూసి ఆ యొక్క విక్టిమ్‌కి శిక్ష విధించడం మరియు ఆ విక్టిమ్‌కి తగిన ఫైన్ మరియు కోర్ట్‌లో చెల్లించడం. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఈ ప్రొసీజర్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో, మీకు అర్థమైందనుకుంటా. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, నెక్స్ట్ ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా వర్క్ ఆన్ అవుతది? ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఒకటి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా మరియు మన లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఏవైతే మన లాస్ ఉన్నాయో ఈ 2 కంబైన్డ్‌గా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది వర్క్ ఆన్ అవుతది. ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో జ్యుడిషియరీ, పోలీస్, ప్రిజన్, ప్రాసిక్యూటర్స్ అంటే లాయర్స్ వీళ్ళందరూ కలిసి ఏకమై ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ని రన్ చేస్తారు. ఎలా అంటే దాని యొక్క అప్లికేషన్స్ ఇవి బీఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతి భారతీయ సాక్ష్య అధినియం. ఏవైతే మన 3 లాస్ ఉన్నాయో అవి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవి రీసెంట్‌గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేర్లు చేంజ్ చేసి దాని యొక్క సెక్షన్స్‌ని కూడా చేంజ్ చేసింది. సో, ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ని బేస్ చేసుకొని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వర్క్ అవుతది. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ ఆహ్, అయితే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో ఎందుకు డీగ్రేడ్ అయింది? దానివల్ల కారణాలేంటంటే యాస్ పర్ జ్యుడిషియల్ డేటా గ్రేడ్ రిపోర్ట్ మన భారతదేశంలో దాదాపుగా 6,00,00,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నవి. అంటే ఇంకా కేస్ ఫైల్ అయ్యి కోర్ట్‌కి వెళ్ళకుండా ఇంకా పెండెన్సీలో ఉన్న కేసులు 6,00,00,000కు పైగా ఉన్నవి. ఇది మన జ్యుడిషియల్ డేటా గ్రేడ్ చెప్తుంది. సో, నెక్స్ట్ ఏంటంటే మన ప్రిజన్ ఆక్యుపెన్సీ ఏదైతే మన ప్రిజన్ ఆక్యుపెన్సీ ఉంటదో అంటే ఎవరైతే క్రిమినల్స్ ఆహ్, జైల్‌లో ఉంటారో వాళ్ళ యొక్క ఆక్యుపెన్సీ అనేది ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మందిని ఒక జైల్‌లో పెట్టాలనుకుందాం. కానీ దీని యొక్క ఆక్యుపెన్సీ ఆల్రెడీ 131 మెంబర్స్ ఉంటున్నారు. అంటే ఓవర్ లిమిట్ క్రాస్ అయిందని అర్థం. సో, ప్రిజన్ ఆక్యుపెన్సీ అనేది 131% ఉంది. ఇది ప్రిజన్ స్టాటిస్టిక్ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ కన్విక్షన్ రేట్ అంటే ఒక క్రైమ్ చేసిన పర్సన్‌కి ఆఫ్టర్ కేస్ హి హావ్ టు గో టు కోర్ట్. కోర్ట్ తనకి తగిన శిక్ష విధిస్తుంది. కానీ ఈ కన్విక్షన్ రేట్ అనేది 44% ఉంది. అది కూడా కిడ్నాపింగ్‌లో 33%, రేప్‌లో 27% మాత్రమే ఉంది. అంటే మిగతావన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నవి. సో, నెక్స్ట్ ఏంటంటే ఆహ్, లో డిటరెన్స్ రేట్. డిటరెన్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. కేస్ క్లియరెన్స్ రేట్ అనేది అంటే లెస్ థాన్ 100. ఎవ్రీ 100 కేసెస్‌కి దానికంటే తక్కువగా ఉన్నవి. మోర్ దెన్ 40% ఆఫ్ అవర్ ఎంపీస్ ఆర్ క్రిమినల్స్.
అంటే మనం ఎన్నుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన రిప్రజెంట్ చేస్తున్నారో మన లోక్‌సభలో, వాళ్ళు మోర్ దెన్ 40% క్రిమినల్ కేసెస్‌తో ఉన్నారనమాట. సో, దీన్ని బట్టి మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది డిగ్రేడ్ అయిందని మనం చెప్పవచ్చు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ప్రకారం మన కంట్రీ 77థ్ పొజిషన్‌లో ఉంది. అంటే దీన్ని బట్టి మన ఇండియా, మన భారతదేశం ఏ పొజిషన్‌లో ఉందో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ర్యాంకింగ్‌లో మనం చూడవచ్చు. ఎకనామిక్ ఇంపాక్ట్ ఇట్ రెడ్యూసెస్ అండ్ లీడ్స్ టు బ్రెయిన్ డ్రైన్. ఇట్ ఇంపాక్ట్స్ టూరిజం. ఎందుకంటే ఎక్కడైతే క్రైమ్స్ బాగా జరుగుతాయో అక్కడ టూరిజం ఎఫెక్ట్ ఆన్ అయిద్ది. ఎందుకంటే పీపుల్ అక్కడికి రావడానికి భయపడతారు. సో, టూరిజం ఎఫెక్ట్ అయితది. సో, క్రిమినల్ జస్టిస్ సరిగ్గా లేకపోతే మన టూరిజం కూడా దెబ్బతీస్తది. నెక్స్ట్ పొలిటికల్ ఇంపాక్ట్. పొలిటికల్ ఇంపాక్ట్ ఏమనగా ట్రస్ట్ ఆన్ డెమోక్రసీ. మన యొక్క భారతదేశం, మన దేశ రాజ్యాంగం పట్ల యాస్ వి ఆర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ద ట్రస్ట్ ఆన్ డెమోక్రసీ గాట్ రెడ్యూసెస్. ప్రజలకి తన యొక్క ప్రజాస్వామ్యం మీద యొక్క నమ్మకం కోల్పోతారు. దీనివల్ల ఏమవుతదంటే ఓటింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. ఓటింగ్ తక్కువ అవ్వడం వల్ల ఆహ్, సరైన రాజకీయ నాయకులను, సరైన నేతలను మనం ఎన్నుకోలేం. వాళ్ళు ఎవరైతే మనల్ని పాలిస్తారో వాళ్ళు క్రిమినల్స్‌గా మనల్ని పాలిస్తారు. అండ్ ఒక వెల్‌ఫేర్ స్టేట్‌గా మన కంట్రీ ఎప్పటికీ మారదు. అండ్ మన కంట్రీ ఎప్పటికీ ఒక డెవలపింగ్ కంట్రీ లాగే మిగిలిపోతది. సో, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉందో మన దేశం మీద మీరు చూస్తున్నారు. నేను డేటాతో మీకు క్లియర్ కట్‌గా విత్ గ్రాఫ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ నోట్స్ నా ఓన్ హ్యాండ్ రిటెన్ నోట్స్. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది. సో, మీరు దీని ద్వారా దీన్ని మీరు పొందాలంటే మా యొక్క టెలిగ్రామ్ లింక్‌లో మీరు ఈ నోట్స్‌ని పీడీఎఫ్ రూపంలో పొందవచ్చు. సో, నెక్స్ట్ ఏమనగా మనం ఎలా అయితే ఎకనామికల్, పొలిటికల్ ఇంపాక్ట్ చూసామో, నెక్స్ట్ ఇక్కడ మనం సోషల్ ఇంపాక్ట్ చూద్దాం. రైజ్ ఆఫ్ క్రైమ్ అనేది నో డిటరెన్స్ లేకపోవడం వల్ల ఏమైతదంటే బ్రోకెన్ విండో థియరీ. బ్రోకెన్ విండో థియరీ అంటే ఏంటంటే ఎక్కడ విజిబుల్ సైన్స్ ఆఫ్ డిజార్డర్ అండ్ మిస్‌బిహేవియర్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఎంకరేజెస్ ఫర్దర్ క్రైమ్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్. లా అండ్ ఆర్డర్ లేకపోతే అండ్ కన్విక్షన్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో క్రైమ్స్ చేసిన వాళ్ళు ఇంకా క్రైమ్స్ చేస్తానే ఉంటారు. మన లీగల్ సిస్టమ్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కానీ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో దీని యొక్క ఇంపాక్ట్ మన సొసైటీ మీద చాలా ఉంటుంది. దీనివల్ల క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. అయితే రైజ్ ఆఫ్ క్రైమ్ లీడ్స్ టు రైజ్ ఆఫ్ క్రైమ్స్ లీడ్స్ టు ఎఫెక్ట్ ఇట్ ఎఫెక్ట్స్ హార్మనీ ఇన్ సొసైటీ